వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. మెదక్లో అంబరాన్నంటిన కాంగ్రెస్ నేతల సంబరాలు. పిసిసి నేత మేడం బాలకృష్ణ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన బైక్ ర్యాలీ. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడడం, కాంగ్రెస్ అఖండ మెజారిటీ సాధించడంతో మెదక్లో ఆ పార్టీ నేతలు భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేత మేడం బాలకృష్ణ తన కార్యాలయం వద్ద భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి ఎన్నికల ఫలితాలను కార్యకర్తలతో కలిసి వీక్షించారు. అనంతరం కాంగ్రెస్ అద్వితీయ గెలుపు సాధించడంతో నియోజకవర్గంలోని కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బస్ డిపో నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ చమాలోని హనుమాన్ మందిరం వరకు చేరుకుంది. అక్కడ ప్రత్యేక పూజలు చేసి రామ్దాస్ చౌరస్తా వద్ద గల శివాజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. బాణాసంచా కాల్చి డాన్సులు చేశారు. కార్యకర్తలు అక్కడ గుమిగూడిన ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సంబరాల్లో మెదక్ రామాయంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హఫీజ్ మోల్సాబ్, రమేష్ రెడ్డి, సీనియర్ నేత ఆవుల గోపాల్ రెడ్డి, నార్సింగి మండల పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్, కౌన్సిలర్ దాయర లింగం, అవారి శేఖర్, సర్దన సర్పంచ్ సుభాష్, వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీలు శివకుమార్, ప్రసాద్ గౌడ్, నాయకులు మొహమ్మద్ అక్బర్, నాగిరెడ్డి, లాలు, శ్రీకాంత్ రెడ్డి, నాగేందర్, సల్మాన్, నవీన్ చౌదరి, జాకీర్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ భవనాలు రాహుల్ గాంధీ హాస్యాభివృద్ధి కార్యక్రమం తర్వాత మొదలైనవి ఫలాలు దక్షిణాది రాష్ట్రాలలో ఒక్క కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉండే ఆ బీజేపీ ప్రభుత్వానికి రెట్టింపు మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా సంబరాలు జరుపుకుంటున్నారు. మా తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో ఎట్లా రిజల్ట్స్ వచ్చినాయో, కర్ణాటకలో కాంగ్రెస్ రిజల్ట్ ఎట్లా వచ్చిందో తెలంగాణలో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అత్యంత మెజార్టీతోటి గెలిపించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీకి గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అశేష జనవాహిని అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. జై కాంగ్రెస్, జై హనుమాన్, జై హనుమాన్. కర్ణాటకలో బీజేపీ మతతత్వ రాజకీయాలకు పాల్పడ్డది. ఎన్నో రకాల కార్యక్రమాలు కూడా మతాన్ని విద్వేషాన్ని రేగొట్టడానికి చూసింది. కానీ అక్కడ హనుమంతుని ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని గెలిపించింది హనుమంతుని ఆశీస్సులు, శ్రీరాముని ఆశీస్సులను కూడా మేము తెలియజేస్తున్నాం.